ఈరోజు ప్రార్థన చేసుకోకుండా పడుకున్నాం. ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలీదు. ఎవరన్నా వచ్చి అడిగారు మనల్ని? ఎవరు అడగలేదు. ఎవరన్నా వచ్చి అమ్మ రాత్రి ప్రార్థన చేసుకోకుండా ఎందుకు పడుకున్నాం? ఎవ్వరు అడగరు. ఈరోజు బైబిల్ ఎందుకు చదవలేదు? ఎవ్వరు అడగరు. ఈరోజు దేవుళ్ళు ఎందుకు యథార్థంగా లేవు? ఎవ్వరు అడగరు. ఎవ్వరు అడగకుండా ఆడు కూడా చేస్తున్నాడు. పోన్లే ఈరోజు బాగా నీరసంగా ఉంది కదా, ఏమొద్దులే, ఒక్కరోజుకి ఏమొద్దు, రేపొద్దున ఇది అది రెండు కలిపి రేపొద్దున చేద్దుగాని అనిపిస్తారు అంతే. రేపొద్దున ఏమనిపిస్తారంటే నిన్న ఎలాగా ఇబ్బందిగానే ఉన్నావు కదా, ఈరోజు కూడా చెయ్యి, ఏమొద్దు. ఆ తర్వాత నుంచి జాయిగా ఏముందిలే వదిలే, మొత్తానికి బయటికి తీసుకొచ్చేయడం అంతే. మొత్తం బయటికి తీసుకొచ్చేసిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఏం కనపడదు, అంతా కూడా చీకటి రోజులే. మరలా దాని దగ్గరికి వెళ్ళలేక, జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళలేక మన జీవితం నాశనం వైపు నడవడం తప్ప ఏముండదండి. అందుకే ముందుగానే దేవుడు చెప్పిన మాట ఏంటంటే పారిపో అన్నాడు. అంతే, పారిపో.